Beat the heat with Suryakool. Suryakool వారి ఉగాది శుభాకాంక్షలు. మంచి సంకల్పం పరిపాలనతో తెలంగాణను ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హాజరయ్యారు బట్టి. వేద పండితుల పంచాంగం విన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బట్టి ప్రజలందరూ ఉగాది పచ్చడిలాగా షడ్రుచులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా పంచాంగంలో ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ప్రజలందరికీ అన్ని రకాలుగా వసతులు కల్పించే విధంగా, అన్ని వర్గాలను న్యాయం చేసే విధంగా, అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ తీసుకువచ్చామని బట్టి తెలిపారు. విశ్వావసునామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే పరిపాలనతో పాటు ప్రజలందరూ కూడా మధురానుభూతులతో తీపి, చేదు, కారం, వగరు, ఉప్పు, పులుపు లాంటి అనేక రకాలైనటువంటి రుచులతో ఎలా ఉగాది పచ్చడిని తీసుకొని మనం సేవిస్తామో అలాగే షడ్రుచులతో మీ అందరి జీవితాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి జీవితాలు అలా ఉండాలని చెప్పి ఈ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయటానికి ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి ఉగాది అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో, అద్భుతమైనటువంటి ఆనందంతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా ఈ ఉగాది మనందరికీ విశ్వావసునామం ఉగాది ఈ నూతన సంవత్సరం మనందరికీ అందించాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.